ఏమైంది దాత్రి? ఫోటో చూసి ఏం మాట్లాడడం లేదెందుకు? ఈవిడ ఫోటో చూశాక ఏం మాట్లాడాలో తెలియట్లేదు. తమ్ముడనొచ్చిన వాడు శ్రీవల్లి మీద అఘాయిత్యం చేయబోయాడు. ఆవిడే కదా? అవును మావయ్య గారు. ఇదా సుజాత ఫోటోయే, కానీ అబ్బోడు మార్చలేదు అని చెప్పుండాడు. మరి ఇదేటా? ఆ ఫోటో ఇవ్వు. ఈవిడ పేరు సుహాసినీదేవి. ఈ సంస్థానానికి వారసురాలు. కొన్ని సంవత్సరాల క్రితం వజ్రపాటి సుధాకర్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఈ ఆస్తి అంతస్తుల్ని కూడా కాదనుకొని వెళ్ళిపోయింది. రాయ్, నీకు చెప్పింది శ్రీవల్లి వాళ్ళ అమ్మ ఫోటో తీసుకురామని కదా, ఈవిడ ఫోటో తీసుకొస్తున్నావు ఎందుకు? ఆశ్రమంలో ఈవిడ ఫోటోనే ఉంది సార్. శ్రీవల్లి చిన్నప్పటి నుంచి ఇదే వాళ్ళ అమ్మ ఫోటో అని చెప్పేది. ఆ నిజం బయటికి తెలిస్తే మన జీవితాలే రోడ్డు మీద పడతాయమ్మే. ఆ ఫోటో చూస్తే నీకే విషయం అంతా అర్థమవుతుందిరా. అందుకే అమ్మ నిజం చెప్పకుండా దాచింది. ఇదిగో, నువ్వు మీ సార్ చెప్పినట్టు ఇంటికెళ్ళి శ్రీవల్లి వాళ్ళ అమ్మ ఫోటో ఇదే అనిపో. ఇది నిజం కాదని మా సార్కి తెలుసు కదా సార్. ఆయన నిజం చెప్పేస్తారు కదా. చెప్పకూడదు. నువ్వు పక్కకి తీసుకెళ్ళి చెప్తావో చెవిలో చెప్తావో నాకు తెలీదు. ఆ ఇంట్లో అందరూ ఇదే శ్రీవల్లి వాళ్ళ అమ్మ ఫోటో అని నమ్మాలి. లేదంటే నిన్ను, ఆ హరిని, మీ ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తా. సార్ వద్దు సార్, ప్లీజ్ సార్, వాళ్ళేం చేయకండి సార్. మీరు చెప్పిన పని చేస్తాను సార్, ప్లీజ్ సార్. అమ్మే, అబ్బోడు పని పూర్తి చేసి ఉండాడమ్మే. ఇక మనం గట్టున పడిపోయినట్టే. హరిగారు, ఈవిడ శ్రీవల్లి తల్లి కాదు, ఫేక్ అని తేలిపోయింది. మీరు తెప్పించిన ఫోటో ఇదేనా? ఒకసారి చూసి చెప్పండి. ఇదేంటి, ఫోటోలో ఎవరో ఉన్నారు? నేను తీసుకురామని చెప్పింది ఈ ఫోటో కాదు కదా రవి. ఆశ్రమంలో ఉన్న ఫోటో ఇదే కదా గురువుగారు. ఒకసారి బాగా చూసి చెప్పండి. ఎవరో ఒకతను వచ్చి ఫోటో మార్చిన సంగతి చెప్తే ఆశ్రమంలో పిల్లల్ని చంపేస్తానని చెప్పాడు సార్. ఏమైంది హరిగారు? ఫోటో మారిందా? శ్రీవల్లి వాళ్ళ అమ్మ ఫోటో అది కాదా? ఇదే ఆ ఫోటో.